గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రింట్ మీడియా వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు, ఎడిటర్ లేడు. వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది నేను చూస్తున్నాను, చాలా బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్లు అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి, మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కోరేది, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. మీరు కఠినంగా ఉండండి. లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు. ఆడబిడ్డల అఘాయిత్యంగా చేస్తే ఎంతటి వాడైనా సరే, ఒకవేళ తాగిన మైకంలో చేసినా, లేకపోతే పోలీసులు ఏం చేయరనే అహంభావంతో చేసినా, అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండండి. మీకు మీ కుటుంబాలకు మద్దతుగా నిలుస్తాం. మీ కుటుంబ సభ్యుల వైద్య సేవకు మీకోసం 16 నెలల్లో 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం నిలిపేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి 20 లక్షల నుంచి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ఇస్తున్నాం. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద 23 కోట్లు అందించాం. 2266 మంది పోలీస్ పిల్లలకు మెరిట్ మెమోరియల్ స్కాలర్షిప్ల కోసం 5 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలోని 22 పోలీస్ క్యాంటీన్లకు 4,70,00,000 రూపాయలు మంజూరు చేశాం. గత ఏడాదిగా ట్రావెల్ అలయన్స్ కానీ, సరెండర్ లీవ్స్, అడిషనల్ సరెండర్ లీవ్స్, ఇంకా ఇతర బిల్లులు చెల్లించేందుకు 320 కోట్లు కేటాయించాం. త్వరలో హోంగార్డులకు ఉచిత ఆరోగ్య బీమా, పోలీసు కుటుంబాలకు 30 లక్షల వరకు సూపర్ టాప్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, 1924 రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది. అన్ని వ్యవస్థలు పతనావస్థకు వచ్చాయి. ఆ రోజు ఎన్డీఏ మేము ఒకటే హామీ ఇచ్చాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ముందుకొచ్చాం. 16 నెలలైంది. అన్ని వ్యవస్థల్ని ఎక్కడికక్కడ రీఆర్గనైజ్ చేస్తూ ఆ వ్యవస్థల్ని మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. నిన్ననే దీపావళి కానుక కింద ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డిఏ ఇచ్చాం. అదే సమయంలో పోలీసులకు మాత్రం డిఏని ఇవ్వడమే కాకుండా సరెండర్ లీవ్ని 2 విడతలుగా నవంబర్, జనవరిలో మీకు చెల్లించే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలీస్ వ్యవస్థను అన్ని విధాలా బలోపేతం చేస్తాం. 6,100 మంది కానిస్టేబుల్ నియామకం చేశాం. త్వరలోనే వారంతా నిధుల్లో చేరతారు. ఇంకొక పక్కన శాఖాపరమైనటువంటి పదోన్నతులు సకాలంలో వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇంకొక విషయం మీ అందరికీ ఫైనల్గా విజ్ఞప్తి చేస్తున్నా, మీ సంక్షేమం, మీ భద్రత చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1గా చేసుకునే బాధ్యత మన పైన ఉంది. అదే హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. దీనికోసం లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. భద్రత ఉంటేనే ఇవన్నీ సాధ్యం. ఆస్తి భద్రత కానీ, లేకపోతే వ్యక్తిగత భద్రత కానీ, సమాజ భద్రత కానీ
చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెమిసెస్. ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకున్న పని చేసిన లేకుంటే ఒక మంచి ప్రదేశంలో ఒక డీజీపీ ఆఫీస్ ఇక్కడికి వచ్చిందంటే, పోలీస్ ప్రెమిసెస్ వచ్చిందంటే, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉందంటే చాలా సంతోషం. అయితే ఇలాంటి బ్రహ్మాండమైన ప్రదేశంలో ఆధునీకరణతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను మిమ్మల్ని అందరినీ శారీరకంగా కూడా బాగా తయారు చేసుకుంటూ, మీరు ఒకసారి చూస్తే నూతనమైన పాలసీలను తీసుకొచ్చినప్పుడు గ్రే హౌండ్స్ కానీ ఇలాంటి వ్యవస్థల్ని చాలా పటిష్టంగా తయారు చేశాం. ఎవరైనా సరే రౌడీ అనేవాడు మన గ్రే హౌండ్స్ చూస్తే భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే అలాంటి వారందరూ కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు మనం ఆలోచించాల్సింది, భారతదేశంలోనే ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్తో ప్రారంభమవుతుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ నేను కోరేది, టెక్నాలజీలో ముందుకుండాలి. సైబర్ సెక్యూరిటీ సైబర్ నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉండాల్సిందిగా కోరుకుంటూ మీరు ఇవి చేయండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత, మీ భద్రత కాపాడే బాధ్యత మీరు మీ కుటుంబాలని ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏవి పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, కమ్యూనిజం, రౌడీయిజం అణిచివేయడంలో మీరు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రమాదం కావచ్చు, నేరం కావచ్చు, విపత్తు కావచ్చు, కరోనా లాంటి మహమ్మారి కావచ్చు, ముందుండి ప్రజల కోసం మొదటి అడుగు వేసేది పోలీసులే. మీ కుటుంబాలకు సమయం ఇవ్వరు, మీ పిల్లలతో గడపలేరు, ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు. పండగైనా, పబ్బం అయినా, ఎండైనా, పగలైనా, రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు. ఎప్పుడు విధులకు వస్తారు. విధుల కోసం కుటుంబాలు వదిలి వస్తున్న మీకు తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి
నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడివడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పని చేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పని చేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పని చేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు. డ్రగ్ వద్దు బ్రో చాటి చెప్తారు. మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కోసరం? ప్రజల కోసమే. మన కుటుంబ సభ్యులు ఎలా మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పని చేసే వాళ్ళు పోలీస్ సోదరులు. అందుకే వారంటే నాకెంతో అభిమానం. పోలీసులంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు, కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్లే. హెల్మెట్ ధరించ